ముందు ఇక్కడ క్యూలోకి పెట్టేసుకుంటే అక్కడ రిలీజ్ చేసేసుకుంటే బాగుండేది. క్యూలోకి వచ్చేసి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. అసలు మీ ప్లానింగ్ ఏంటి? భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు అమలు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీసు, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదిక వచ్చిందని, ఇక బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. ఇక మీ ప్లానింగ్ ఏంటి? భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు అమలు చేయలేకపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదిక వచ్చిందని, ఇక బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని, ప్రాథమిక నివేదిక తనకు వచ్చిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని తెలిసినప్పటికీ అసలు ఎందుకు నిర్లక్ష్యం వహించారంటూ మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి? భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని తనకు నివేదిక వచ్చిందని, బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని, ప్రాథమిక నివేదిక తనకు వచ్చిందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి ఘటనపై టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందంటూ ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి? భక్తులు వస్తారని తెలిసి ఆ ప్లానింగ్ ఎందుకు అమలు చేయలేకపోయారంటూ ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని తనకు నివేదిక వచ్చిందని, బాధ్యులను గుర్తించి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ప్రాథమిక నివేదిక తనకు వచ్చిందంటూ సీఎం చంద్రబాబు అన్నారు. అక్కడ హోల్డింగ్ ఏరియా యూ మేడ్ ఇట్ అఫిషియలీ